నాన్న, ఫాదర్స్ డే సందర్భంగా ఒక చిన్న మాట. నువ్వు నాతో నీ చిన్నప్పుడు జరిగిన విషయాలు, నువ్వు ఎలాంటి కష్టాలు పడ్డావో అన్నీ నాతో షేర్ చేసుకునేవాడివి. అసలు అలా చెప్తుంటే ఒక్కోసారి రాత్రి 3 అయ్యేది. అసలు టైమే తెలిసేది కాదు. ఏ ఏజ్ వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉండేవాడివి. పిల్లలతో సరదాగా, పెద్దవాళ్ళను గౌరవించడం, భార్యని ప్రేమగా చూసుకోవడం, పిల్లల్ని బాధ్యతగా పెంచడం, సమాజంలో మంచి పేరు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నీదే అన్నట్టు సహాయపడేవాడివి. ఇటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అన్నిటినీ బ్యాలెన్స్ చేసేవాడివి. మనిషికి కావలసింది దేవుడిపై భక్తి, పెద్దవాళ్ళను గౌరవించడం, సమాజ సేవ, అందరూ మనవాళ్ళు అనుకోవడం, కష్టపడుతూనే ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలా నువ్వు వెళ్ళిన మంచి మార్గంలోనే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. చిన్నప్పుడు నన్ను తమ్ముడిని కొట్టినా అది గుర్తులేదు, కానీ నీ ఒక చూపుతో మేము భయపడేవాళ్ళం. పెద్దగా అయ్యాక కూడా నీ ప్రతి అడుగు మా కోసమే, అది కోపమైనా ప్రేమైనా. పిల్లల్ని ఎలా పెంచాలో నీ దగ్గర చూసి నేర్చుకున్నాను. నువ్వు ఎంత స్ట్రిక్ట్గానో అంతే ఫ్రెండ్లీగా ఉండేవాడివి. నిజమైన తండ్రి అంటే ఎలా ఉండాలి అంటే నీలా ఉండాలి అనే చెప్తాను. నీ చివరి ఊపిరి వరకు కూడా మా కోసమే తపన పడేవాడివి. నాకు మన వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి నువ్వు బాగా మురిసిపోయేవాడివి అని. ఇప్పుడు పైన నుండి కూడా నా వీడియోస్ని చూస్తూ మురిసిపోతావని అనుకుంటాను. నువ్వు మాతో లేకపోయినా నువ్వు మమ్మల్ని చూస్తూ నీ బ్లెస్సింగ్స్ మా పైన ఉన్నాయని అనుకుంటాను. ఏ మంచి జరిగినా అది నీ బ్లెస్సింగ్ వల్లే అని చాలాసార్లు అనుకుంటాను. ముందుకు వెళ్ళట్లేదు అంటే అలా జరగడం నీకు ఇష్టం లేక ఆపేస్తున్నావని అనుకుంటాను. నీవు నాతో పంచుకున్న ప్రతి మాటలో ఒక అర్థం ఉంది. నీ మాటలో ఏదో ఒక నిజం, ఏదో ఒక మార్గదర్శనం ఉండేది. జీవితానికి కావాల్సిన పాఠాలు నీ నడక నుండే నేర్చుకున్నాను. ఎలా ఉండాలో మాత్రమే కాదు, ఎలా ఉండకూడదో కూడా నీ జీవితాన్ని చూస్తూ నేర్చుకున్నాను. నువ్వు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడివి. మన చేతి ఎప్పుడూ ఇస్తున్నట్టుగా పైకి ఉండాలి, కానీ తీసుకునేలా కిందికి ఉండకూడదు. ఆ మాటల్లో ఎంతో విలువ ఉంది. దాంట్లో గౌరవం ఉంది. జీవితం మీద జవాబుదారీతనం ఉంది. నీ కష్టాన్ని చూసి ఎలాంటి స్థితి నుండి ఏ స్థాయికి రావచ్చో గ్రహించాను. నీ జీవితమే నాకు ఒక బోధన. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక్కో పాఠాన్ని నేర్పింది. కానీ ఆ పాఠాల కంటే నీ జీవితంలో జరిగిన సంగతులనే నాకు గొప్ప పాఠాలు అయ్యాయి. నువ్వు మా దగ్గర లేకపోయినా నీ మాటలు, నీ విలువలు, నీ అనుభవాలు అన్నీ నా తోడై ఉన్నాయి. నీవు నన్ను ఎలా పెంచావో అదే మార్గంలోనే నేను నా పిల్లల్ని పెంచడానికి చూస్తున్నాను. నాన్న, నీ ప్రేమకి, నీ బోధనకి, నీ నడకకి ఈ ఫాదర్స్ డే ఒకటి చాలదు. కానీ ఈరోజు నీకు ఒక మాట చెప్పాలి అనిపించింది. నీ కూతురుగా పుట్టినందుకు నేను ఎప్పుడు గర్వపడతాను. మామయ్య నాకు మరో తండ్రి. పెళ్ళి అయిన కొత్తలో వెనుక నుండి చూసి మా నాన్ననే అనుకునేదాన్ని, కొంచెం ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల. కానీ చిన్నపిల్లల్ని అడిగినట్టు గోబీ తీసుకురావాలా, ఐస్ క్రీమ్ తీసుకురావాలా అని అడిగినప్పుడు నిజంగా మా నాన్నలా ఉండడం కాదు, నాన్నలాగే చూసుకుంటున్నాడు అనిపించింది. ఇప్పుడు నాన్న లేరు అని భావన ఉన్నా మీలో నాన్నని చూసుకుంటున్నాను. ఆరోగ్యమే నిజమైన సంపద అని మీ దగ్గర నేర్చుకున్నాను.